ప్రభువా, ఈ సంవత్సరం కోసం మీకున్న ప్లాన్స్ చాలా ఉండుండొచ్చు. ఈ సంవత్సరం ఇది చేయాలి, అది చేయాలి, చాలా రెజల్యూషన్స్ మీరు రాసుకొని ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ సంవత్సరం నేను ఇలాగే ఉండాలని అనుకుంటూ ఉండొచ్చు. అందులో చాలామంది రకరకాల రెజల్యూషన్స్ తీసుకుంటారు. కొంతమంది వెయిట్ తగ్గాలి, ఈ ఇయర్ మంచిగా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంకో రకంగా మంచిగా చదువుకోవాలి, ఈ సంవత్సరం అయినా కరెక్ట్గా ఏ సబ్జెక్ట్కి అది నోట్స్ పెట్టుకొని బాగా చదువుకోవాలి, బాగా నోట్స్ అన్నీ తీసుకొని మంచిగా ఈ సంవత్సరం అయినా చదువుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ సంవత్సరం నేను చాలా ఉన్నతమైన స్థితిలో సెటిల్ అవ్వాలి, ఈ సంవత్సరం అయినా నేను జాబ్ కొట్టాలి, ఈ సంవత్సరం అయినా నా కుటుంబాన్ని నేను నిలబెట్టాలి అని చెప్పి అనేకమైన రెజల్యూషన్స్, ప్లాన్స్ మనం అందరం కలిగి ఉంటాం. అయితే మన ఎముకలలో ఒక్క ఎముకైనను ఇంకా ఫామ్ కాక మునిపే, ఇంకా తల్లి గర్భములో మనం పిండమై ఉండగానే మన ఆఖరి దినమును కూడా నిర్ణయించిన దేవుడు, మన కొరకు ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. ఆయన కలిగి ఉన్న ప్రణాళిక మన వలె ఓడిపోయే ప్రణాళికో, లేకపోతే 2 రోజులతో ఆగిపోయే ప్రణాళికో, 2 రోజులతోనే ఓటమి పాలైపోయే ఒక ప్లానో అయింది కాదు. కానీ ఆయన ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది, ఎంతో అతి శ్రేష్టమైనది. హల్లెలూయా! మీరు నమ్ముతున్నారా? నా కోసం నేను చేసుకున్న ప్లాన్ కన్నా నా దేవుడు చేసిన ప్లాన్ మేలైందని. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! నిజంగా కదండి. మనం చేసుకునే ప్రయాస, మనం చేసుకునే ప్లాన్, తీర్మానాలు కొన్ని రోజులే. సరే, ఇందాక చెప్పాను కదా, పొద్దున్నే లేచి ప్రతిరోజు 6కి ఎక్సర్సైజ్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటారు. రెజల్యూషన్ న్యూ ఇయర్కి తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? Jan 1కి రెడీగా కొత్త షూస్, కొత్త వర్కౌట్ క్లోత్స్, కొత్త జాగింగ్ షూస్, కొత్త సాక్స్ అన్నీ సెట్ కొనుక్కొని Jan 1 అయ్యేసరికి, Jan 1 పోనీ ఫస్ట్న రెస్ట్ తీసుకుంటాం అనుకోండి, 2nd అయ్యేసరికి ఏం చేస్తారు? 6 గంటలకి అలారం పెట్టుకొని లేచి అవన్నీ వేసుకొని కొంచెం దూరం పరిగెత్తి ఆయాసం వచ్చేసి ఇంటికి వచ్చేస్తారు. నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ వెళ్దాం అనుకుంటారు. ఆ నెక్స్ట్ డే ఏం చేస్తారు? నిన్న పరిగెత్తిన దానికి ఇంకా అలసట తగ్గలేదని చెప్పి ఇంకొక రోజు వెళ్దాం అనుకుంటారు. అంతే, ఆ ఫస్ట్ 2 డేస్ మహా అయితే ఆ ఎక్సర్సైజ్ అక్కడితో ఆగిపోతుంది కదా. మన రెజల్యూషన్స్ ఆ విధంగా ఉంటాయి. సెపరేట్ నోట్స్ పెట్టుకొని ప్రతి సబ్జెక్ట్కి ఈసారి రాద్దాం అనుకున్న వాళ్ళు ఒక్క నోట్స్లోనే అన్ని సబ్జెక్ట్స్ రాస్తారు. అవునా కాదండి? కదా, మనం తీసుకునే రెజల్యూషన్స్, మన సొంత కష్టంతో మనం తీసుకునే రెజల్యూషన్, మన కోసం మనం చేసుకున్న ప్లాన్ అక్కడితోనే ఆగిపోతుంది. మన అలసట వలనో, బద్ధకం వలనో, లేకపోతే మనకున్న చేతకానితనం వలనో, మనకున్న బలహీనత వలనో మనం చేసుకున్న ప్రణాళిక అక్కడితో ఆగిపోతుంది. అదేవిధంగా ఈ లోకంలో నాకన్నా గొప్పగా నా కోసం ఎవరు ప్లాన్ చేయరు అనే ఒక తలంపు మనలో ఏం చేస్తుందంటే, దేవుడు మనలను ఎక్కడో ఉంచాలి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని అనుకున్నా సరే మనం ఇక్కడే ఉండిపోయి, ఇక్కడే ఆగిపోయి దేవుని యొక్క ప్రణాళికను అందుకోలేని పరిస్థితిలోకి వెళ్తాం. ఈరోజు మనం చెప్దాం, ప్రభువా, నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, బహుశ్రేష్టమైనవి. ఫర్ ద ప్లాన్స్ హీ హ్యాస్ ఫర్ అస్ ఆర్ ద బెస్ట్. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు అతి శ్రేష్టమైనవి. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? నా ప్రణాళిక కాదు, నా దేవుని ప్రణాళిక చొప్పున నాకు అవునుగాక అన్నవారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి.